హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ మన ఇంటి వంటలు. నేను మీ సుధాను. ఈరోజు మీ ముందుకు వచ్చేసాను రెస్టారెంట్ స్టైల్ తందూరి చికెన్ని ఇంట్లోనే ఓవెన్ లేకపోయినా తక్కువ ఇంగ్రీడియంట్స్ యూస్ చేసి రుచికరంగా ఎలా చేసుకోవాలన్నది ఈ వీడియోలో మనం తెలుసుకోబోతున్నాం. ఇప్పుడు ఇది ఎలా చేసుకోవాలో చూద్దాం పదండి. ఇక్కడ నేను హాఫ్ కేజీ చికెన్ తీసుకొని నీట్గా క్లీన్ చేసి పెట్టుకున్నాను. ఇప్పుడు ఈ చికెన్కి మసాలాలు పట్టేయాలి. ఇందులో 2 టేబుల్ స్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. రుచికి తగినంత ఉప్పును వేసుకోవాలి. చిటికెడు పసుపు, హాఫ్ లెమన్ జ్యూస్. చిన్నదైతే ఫుల్గా తీసుకోండి, పెద్దదైతే హాఫ్ తీసుకోండి. రుచికి తగినంత కారపొడిని వేసుకోవాలి. 1 టేబుల్ స్పూన్ రెగ్యులర్గా వాడుకుంటే కారపొడి, 1 టేబుల్ స్పూన్ కాశ్మీరీ రెడ్ చిల్లీ పౌడర్ వేస్తున్నాను మంచి రంగు కోసం. మీ దగ్గర లేకపోతే మీరు ఫుడ్ కలర్ కూడా యూస్ చేయొచ్చు లేదా స్కిప్ చేసేయచ్చు. తర్వాత 1 టేబుల్ స్పూన్ తందూరి చికెన్ మసాలా పౌడర్ వేస్తున్నాను. మీ దగ్గర ఇది కూడా లేకపోతే గరం మసాలా కూడా యూస్ చేయొచ్చు. తర్వాత 3 టేబుల్ స్పూన్ల కమ్మటి గట్టి పెరుగును వేసుకోండి. ఇప్పుడు ఈ మసాలాలు మొత్తం చికెన్కి బాగా పట్టేలాగా కలపండి. ఇందులోనే 2 టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ని వేసుకొని మరోసారి బాగా కలపండి. ఇలా బాగా కలిపిన తర్వాత మూత పెట్టేసి 1 గంట సేపు పాటు ఫ్రిడ్జ్లో పెట్టుకోండి. అలా చేయడం వల్ల చికెన్ ముక్క సాఫ్ట్గా ఉంటుంది, మసాలాలు మొత్తం చికెన్కి బాగా పడతాయి. గంట తర్వాత ఫ్రిడ్జ్లో నుంచి బయటికి తీయండి. చికెన్ రెడీగా ఉంది ఫ్రై చేసుకోవడానికి. స్టవ్ పైన ప్యాన్ పెట్టుకొని అందులో 6 నుంచి 7 టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ వేసుకోండి. ఆయిల్ హీట్ అయిన తర్వాత ఒక్కొక్క పీస్ తీసుకొని ఆయిల్లో పెట్టండి. మొత్తం ఆయిల్లో వేసుకున్న తర్వాత ఫ్లేమ్ని మీడియంలోకి అడ్జస్ట్ చేసుకొని ఫ్రై చేసుకోవాలి. హై ఫ్లేమ్లో పెడితే పైన మంచి కలర్ అయితే వస్తుంది, కానీ లోపల పచ్చి పచ్చిగా ఉంటుంది. కాబట్టి మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని 2 నిమిషాలకు ఒకసారి మరోవైపుకు తిప్పుకుంటూ ఫ్రై చేసుకోవాలి. ఈ చికెన్ ఫ్రై అవ్వడానికి దగ్గర 15 నిమిషాల వరకు టైం పడుతుంది. చూసారు కదా, ఈ విధంగా మంచిగా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు ఓవెన్లో లాగా తందూరిలో లాగా స్మోకీ ఫ్లేవర్ రావడానికి కోసం ఫస్ట్ ఒక చిన్న బౌల్ తీసుకొని అందులో బాగా ఎర్రగా కాల్చిన బొగ్గుల్ని వేసుకోండి. బాగా కాలిన బొగ్గుల పైన 1 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ కానీ నెయ్యిని కానీ వేసుకొని ఈ విధంగా పొగ వచ్చేటప్పుడు మూత పెట్టేసేయండి. 5 నిమిషాల వరకు మూతను ఓపెన్ చేయకుండా అలానే పెట్టండి. 5 నిమిషాల తర్వాత ఓపెన్ చేసి చూస్తే మీకు ఎగ్జాక్ట్లీ ఓవెన్లో తందూరిలో ఏ విధంగా అయితే ఫ్రై అవుతుందో యాజ్ ఇట్ ఈజ్ అలాంటి టేస్ట్తోనే ఇంట్లోనే చాలా సులభంగా రెడీ అయిపోతుంది. వెంటనే ప్యాన్ నుంచి సపరేట్ చేసి ఇంకా దీన్ని సర్వ్ చేసుకోవడమే అండి. చూసారు కదా, చాలా సింపుల్గా ఇంట్లోనే తందూరి చికెన్ రెడీ అయిపోయింది. మీరు మీ ఇంట్లో ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి. వీడియోని మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మోర్ ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కన వచ్చే గంట బెల్లుని కొట్టండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై వీడియో.